ఆధునిక ప్రపంచంలో టెక్నాలజీ అనేది కేవలం అవసరాలను తీర్చడమే కాదు, అసాధ్యం అనుకున్న వాటిని సుసాధ్యం చేస్తూ మనిషిని కొత్త లోకాలకు తీసుకెళ్తోంది. ఒకప్పుడు నేల మీద నడపడమే గొప్ప అనుకుంటే చక్రం కనుగొన్నాక వేగం పెరిగింది. ఇప్పుడు ఆ చక్రం నేల విడిచి నీటి మీద గాలిలో కూడా రైమంటూ దూసుకుపోతోంది. 21వ శతాబ్దపు సాంకేతిక విప్లవంలో భాగంగా రోడ్లపై రద్దీని, కాలుష్యాన్ని తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న మనిషికి దొరికిన అద్భుతమే ఈ హైడ్రో సైకిల్. దీనినే మనం సాధారణ భాషలో వాటర్ బైక్ అని పిలుచుకోవచ్చు. సైకిల్ అంటే మనకు చిన్నప్పుడు నేర్చుకున్న బ్యాలెన్సింగ్ గుర్తుకొస్తోంది కదా. కానీ నీటి మీద సైకిల్ తొక్కడం అంటే మాటలా? అసలు నీటి మీద సైకిల్ ఎలా నిలబడుతోంది అనే సందేహాలు రావడం సహజం. చరిత్ర పుటలు తిరిగేస్తే 1870ల కాలంలోనే మనిషికి ఆ ఆలోచన వచ్చిందిట. అప్పట్లో 3 చక్రాలతో నీటిపై తేలేలా వాటర్ వెలోసిపేడ్ అనే పరికరాన్ని రూపొందించారు. సుమారు 1890 వరకు, అంటే ఒక 20 ఏళ్ల పాటు ఇది వినియోగంలో ఉంది. కానీ అప్పట్లో అది బరువుగా ఉండడం, వేగం తక్కువగా ఉండడంతో పెద్దగా ప్రాచుర్యం పొందలేకపోయింది. కట్ చేస్తే 21వ శతాబ్దంలో టెక్నాలజీ రూపురేఖలు మారిపోయాయి. ఇప్పుడు మనం చూస్తున్నది పాతకాలపు ఫెడల్ బోట్ కాదు. ఇది నీటిలో చీల్చుకుంటూ నీటి ఉపరితలంపై గాలిలో తేలుతూ వెళ్లే అత్యాధునిక ఎలక్ట్రిక్ హైడ్రోఫైల్ బైక్. చూడ్డానికి ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో ఏలియన్స్ వాడే వాహనంలానో లేదా నీటిలో విహరించే వింత జలచరంలానో కనిపించే ఈ బైక్ రైడింగ్ చేస్తున్నప్పుడు ఇచ్చే కిక్కే వేరు. దీని ప్రత్యేకత ఏంటంటే ఇది నీటిలో పూర్తిగా మునిగిపోదు. దీని అడుగు భాగంలో విమానానికి ఉండే రెక్కల్లాంటి హైడ్రోఫాయిల్స్ ఉంటాయి. మనం ఫెడల్ తొక్కుతున్నప్పుడు లేదా మోటార్ ఆన్ చేసినప్పుడు నీటి ఒత్తిడికి ఈ రెక్కలు పైకి లేస్తాయి. దాంతో సైకిల్ బాడీ మొత్తం నీటి మట్టానికి ఒక అడుగు ఎత్తులో గాలిలో తేలుతూ ప్రయాణిస్తుంది. అంటే మీరు తొక్కుతున్నది నీటిలో అయినా ప్రయాణించేది మాత్రం గాలిలోనే అన్నమాట. ఈ అద్భుతమైన ఫీచర్ వల్ల నీటి నిరోధకత తగ్గి తక్కువ శక్తితో ఎక్కువ వేగంతో దూసుకుపోవచ్చు. దీనిని అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్, పెడల్ అసిస్ట్ టెక్నాలజీ వల్ల అలసిపోకుండా గంటల తరబడి సముద్రాలు, నదులు, సరస్సుల మీద విహరించే అవకాశం కూడా దక్కుతోంది. ప్రకృతి ఒడిలో నీటి అలల సవ్వడి మధ్య ఎటువంటి శబ్దం లేకుండా సాగే ఈ ప్రయాణం వర్ణనాతీతమైన అనుభూతిని ఇస్తోంది. దీనిని కేవలం సరదా కోసం వాడే వాహనంగా మాత్రమే చూడకూడదు. పర్యావరణానికి ముప్పు వాటిల్లకుండా, ఎటువంటి ఇంధనం మండించకుండా, కర్బన ఉద్గారాలు లేకుండా ప్రయాణించే ఎక్కువ ఫ్రెండ్లీ వాహనం ఇది. సాధారణంగా నీటిపై వెళ్లాలంటే జెట్ స్కీ లేదా మోటార్ బోట్లు వాడతాం. అవి చేసే శబ్దం, వదిలే ఆయిల్ వల్ల నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం ఎక్కువగా ఉంటాయి. కానీ ఈ హైడ్రో సైకిల్ అలా కాదు. ఇది నిశ్శబ్ద విప్లవం. ఇక దీని వెనుక ఉన్న అసలు కథ, ఇది ఎలా పుట్టింది అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వాటర్ సైకిల్ అనే కాన్సెప్ట్ పాతదే అయినా దానికి ఎలక్ట్రిక్ హంగులు అద్ది బ్యాటరీని జోడించి ఇంత స్టైలిష్ గా మార్చింది మాత్రం ఇంగ్లాండ్ కు చెందిన క్రిస్టా మోర్లన్ అనే ఒక సామాన్యమైన హై స్కూల్ విద్యార్థిని. అంటే మీరు నమ్మగలరా? అవును, అవసరమే ఆవిష్కరణకు తల్లి అంటారు కదా. సరిగ్గా అదే ఇక్కడ జరిగింది. 1997లో క్రిస్టా మోర్లన్ కాలికి తీవ్రమైన గాయమై సర్జరీ జరిగింది. ఆ గాయం నుంచి కోలుకోవడానికి, కాలు మళ్ళీ మామూలుగా పనిచేయడానికి ఫిజికల్ థెరపీ అవసరమైంది. నీటిలో వ్యాయామం చేస్తే కీళ్లపై భారం పడకుండా కండరాలు బలపడతాయని డాక్టర్ సూచించారు. ఆ క్రమంలో నీటిలో కసరత్తులు చేస్తున్నప్పుడు ఆమె మెదడులో ఒక మెరుపులాంటి ఐడియా వచ్చిందిట. నీటిలో సైకిల్ తొక్కితే ఎలా ఉంటుంది అని ఆలోచించింది. కేవలం ఆలోచనతోనే ఆగిపోకుండా షార్క్ చేప ఈత కొట్టే విధానాన్ని గమనించింది. చేపలు తమ రెక్కలతో నీటిని నెట్టుకుంటూ ఎంత వేగంగా వెళ్తాయో స్ఫూర్తిగా తీసుకొని ఒక వినూత్నమైన డిజైన్ రూపొందించింది. దాన్ని ఫిన్ ప్రొఫైల్ వెహికల్ అని పేరు కూడా పెట్టింది. ఆమె తన 9వ గ్రేడ్ చదువుతుండగానే ఈ ప్రయోగానికి ప్రాణం పోసింది. 1999లో ఆమె ఆవిష్కరణకు ప్రతిష్టాత్మకమైన అప్రెంటిస్షిప్ అవార్డు కూడా దక్కింది. ఆమె నాడు చేసిన చిన్న ప్రయత్నమే నేడు ప్రపంచవ్యాప్తంగా ఫిట్నెస్ ప్రియులకు, సాహసికులకు అత్యంత ఇష్టమైన హైడ్రో సైకిల్ గా మారింది. ఈ బైక్ పై పెడలింగ్ చేయడం వల్ల శరీరంలో ఉండే అన్ని కండరాలకు మంచి వ్యాయామం దొరుకుతోంది. జిమ్ లో 4 గోడల మధ్య సైక్లింగ్ చేయడం కన్నా స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ నీటిపై విహరిస్తూ చేసే ఈ వ్యాయామం శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ఉల్లాసానికి కూడా ఎంతో మేలు చేస్తోంది. అందుకే ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీలు, ఫిట్నెస్ ఫ్రీక్స్ అంటూ ఈ వాటర్ బైక్ల వైపు ఆకర్షితులవుతున్నారు. మరి ఇందాక చెప్పుకున్నట్లు ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది కదా. క్రిస్టా మోర్లాన్ చేసిన పునాది నేడు అంతర్జాతీయ స్థాయి వ్యాపార సామ్రాజ్యంగా మారింది. ముఖ్యంగా న్యూజిలాండ్ కు చెందిన మాంటా 5 అనే కంపెనీ ఈ రంగాన్ని మరో స్థాయికి తీసుకెళ్లింది. జేమ్స్ బాండ్ సినిమాల్లో హీరో నీటి మీద, నీటి లోపల వింత వింత వాహనాల్లో వెళ్తుంటే మనం కళ్ళు పెద్దవి చేసి చూస్తాం కదా. సరిగ్గా అలాంటి అనుభవాన్ని సామాన్యులకు కూడా అందించాలనే లక్ష్యంతో 2017లో వీరు మాంటా 5 హైడ్రోఫాయిలర్ XE1 అనే ఈ మోడల్ ని ప్రపంచానికి పరిచయం చేశారు.
ఆ వీడియో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందంటే జనం అసలు ఇది గ్రాఫిక్సా లేక నిజమా అని ఆశ్చర్యపోయారు. నీటి మీద సైకిల్ నడుపుతూ ఎక్కడ ఆగకుండా కిలోమీటర్ల కొద్దీ ప్రయాణించడం చూసి అందరూ ఫిదా అయిపోయారు. ఇక లేటెస్ట్ డెవలప్మెంట్స్ విషయానికి వస్తే కేవలం ఒక బటన్ నొక్కితే చాలు, థ్రోటల్ సాయంతో బైక్ దానంతట అదే నీటిలో నుంచి పైకి లేస్తోంది. అంటే సైక్లింగ్ రాని వారు కూడా దీనిని ఈజీగా నడపొచ్చన్నమాట. ఏరోనాటికల్ గ్రేడ్ అల్యూమినియం మరియు కార్బన్ ఫైబర్ తో తయారు చేయడం వల్ల దీని బరువు చాలా తక్కువగా ఉంటుందట. కేవలం 60 నుంచి 70 పౌండ్ల లోపే. అంటే దీనిని విడదీసి కారు డిక్కీలో పెట్టుకుని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు. దీని ధర సుమారు 7,000 నుంచి $9,000 వరకు ఉంటుంది. అంటే మన కరెన్సీలో చూస్తే దాదాపుగా 6 నుంచి 7 లక్షల రూపాయలుగా ఉంటుందట. దీని వెనుక ఉండే 6.5 అడుగుల పొడవైన వింగ్ ప్రొపెల్లర్ దీనిని నీటిలో మునిగిపోకుండా బ్యాలెన్స్ చేస్తాయి. 460 వాట్ల శక్తివంతమైన ఎలక్ట్రిక్ మోటార్, వాటర్ ప్రూఫ్ లిథియం అయాన్ బ్యాటరీ దీని సొంతం. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారుగా గంటన్నర నుంచి 2 గంటల పాటు గరిష్టంగా గంటకు 22 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించొచ్చుట. ఒక్కసారి ఊహించుకోండి, ఉదయాన్నే లేచి ప్రశాంతమైన నదిలో లేదా సముద్ర తీరంలో ఈ బైక్ మీద కూర్చొని త్రోటులు ఇవ్వగానే నెమ్మదిగా నీటిని పీల్చుకుంటూ పైకి లేచి గాలిలో తేలుతూ వెళ్తుంటే ఎంత అద్భుతంగా ఉంటుందో కదా. దీనిని నడుపుతున్నప్పుడు కలిగే అనుభూతి విమానంలో టేక్ ఆఫ్ అయినప్పుడు కలిగే ఫీలింగ్ లా ఉంటుందని రైడర్లు చెబుతున్నటువంటి మాట. ఇందులో ఉండే పెడల్ అసిస్ట్ మోడ్స్ వల్ల మనం ఎంత వ్యాయామం చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టు సెట్టింగ్స్ కూడా మార్చుకోవచ్చుట. మీరు ఎక్కువ చెమట పట్టాలి, మంచి వర్కౌట్ కావాలి అనుకుంటే మోటార్ పవర్ తగ్గించి పెడల్స్ బలం పెంచొచ్చు. లేదు కేవలం ప్రకృతిని ఆస్వాదిస్తూ రిలాక్స్ గా వెళ్ళాలి అనుకుంటే ఫుల్ ఎలక్ట్రిక్ మోడ్ లో వెళ్ళొచ్చు. ఇది కేవలం రైడింగ్ అనుభవాన్నే కాదు, టెక్నాలజీని కూడా అందిపుచ్చుకుంది. బ్లూటూత్ ద్వారా మీ గార్మిన్ వాచ్ కు, యాపిల్ వాచ్ కు దీన్ని కనెక్ట్ చేసుకొని మీరు ఎంత దూరం వెళ్లారు, ఎంత వేగంతో వెళ్లారు, బ్యాటరీ ఇంకా ఎంత ఉంది అనే విషయాలు డిజిటల్ డిస్ప్లేలో చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈ హైడ్రో సైకిల్ వల్ల భవిష్యత్ రవాణా వ్యవస్థలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అనేక నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు తీవ్రతరం అవుతున్నాయి. నదులు, కాలువలు ఉన్న నగరాల్లో ఆఫీసుకు వెళ్ళడానికి ఇలాంటి వాటర్ బైక్స్ ని వాడే రోజులు ఎంతో దూరంలో లేవు. టెస్లా కార్లు రోడ్ల మీద ఎలా విప్లవం సృష్టించాయో ఈ హైడ్రో బైక్స్ నీటి మీద రవాణా వ్యవస్థలో అలాంటి విప్లవాన్ని తీసుకురాబోతున్నాయి. ఇప్పటికే మాల్దీవులు, దుబాయ్ వంటి పర్యాటక ప్రాంతాల్లోని రిసార్ట్స్ లో ఇవి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. పర్యావరణవేత్తలు కూడా వీటిని బాగా ప్రోత్సహిస్తున్నారు. ఎందుకంటే పెట్రోల్, డీజిల్, వాసనలు లేని, శబ్దం లేని ప్రయాణం జలచరాలకు కూడా ఎంతో మంచిది. నీటి అడుగున ఉండే చేపలకు, ఇతర జీవులకు ఏ మాత్రం హాని కలగకుండా వీటి ప్రయాణం సాగుతోంది. మొత్తానికి టెక్నాలజీ అనేది మనిషి కోసమే కాదు, ప్రకృతి కోసమని కూడా ఈ ఆవిష్కరణ నిరూపిస్తోంది. సో రాబోయే రోజుల్లో మన దగ్గర కూడా చెరువుల్లోనూ, గోదావరి, కృష్ణా నదుల్లోనూ కుర్రకారు ఇలాంటి బైక్స్ మీద దూసుకుపోతుంటే ఆశ్చర్యపోకండి. నీటిపై నడక ఇకపై కల కాదు, కళ్ళ ముందు కనిపించే నిజం.